హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో వాన పడింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాన పడడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో వాన పడింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాన పడడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. సో ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్లో మాదాపూర్ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, దాంతోపాటు ఈ కొండాపూర్ కానివ్వండి, ఈ ప్రాంతాలంతా కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోయింది. ఇటు వాహనదారులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ఒకంత ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఐక్యా జంక్షన్ దగ్గర, రాయదుర్గం దగ్గర, బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే ఇటు రాయదుర్గం దగ్గర ఉన్నాను, సో రాయదుర్గం దగ్గర కూడా మనము ఆ పరిస్థితి చూడొచ్చు. ఏదైతే ఇటు రోడ్ల మీద కొంత వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. వాహనాలు కూడా ఏదైతే కొంత మెల్లగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా ఇటు నాంపల్లి కానివ్వండి, మాసప్ ట్యాంక్, గోషామహల్, బేగం బజార్, దాంతోపాటు ఏదైతే ఇటు లక్డికపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్లో కూడా వర్షం అయితే కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా సిద్ధం చేసి పెట్టారు. దాదాపు 19 డిఆర్ఎఫ్ టీమ్స్ హైడ్రాని కూడా సిద్ధం చేసి పెట్టింది. దాంతోపాటు ఏదైతే ఇటు మాన్సూన్ బృందాలను కూడా దాదాపు 350 మాన్సూన్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. మొత్తం నగరంలో దాదాపు 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు ఉరుములు, మెరుపులు, దాంతోపాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఉదయం నుంచి తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో ఇటు నగరవాసులు అల్లాడిపోయారు. వాస్తవానికి 3 గంటల వరకు కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత ఉంది. సడన్గా ఒక్కసారిగా వాతావరణం అయితే ఇటు నగర వ్యాప్తంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మాత్రం ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో కురిసినటువంటి వర్షం నేపథ్యంలో మొత్తం ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం ఎలర్ట్ అయింది. మొత్తం ఎక్కడికక్కడ కూడా మాన్సూన్ టీమ్స్ని పెట్టారు. నగరంలో దాదాపు 141 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఈ 141 పాయింట్లతో పాటుగా ఎక్కడైతే ఎక్కువగా రెగ్యులర్గా వాటర్ స్టాగ్నేట్ అయిపోతుందో ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే బల్దీ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో హైడ్రా టీమ్స్, దాంతోపాటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ని కూడా సిద్ధం చేసి పెట్టేటువంటి పరిస్థితి. వాటర్ ఎక్కడ ఆగినా కూడా వెంటనే మోటార్ల సహాయంతో ఆ నీళ్ళన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ కానివ్వండి, షేక్పేట్, మెహదీపట్నం, లాలన్ నగర్ చౌరస్తా, దాంతోపాటు రేతిబౌలి జంక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఇటు అత్తాపూర్, లంగర్ హౌస్కు వెళ్ళేటటువంటి మార్గాల్లో కూడా ఒక ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే శ్రీనివాస్, ఇటు నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షంతో ముఖ్యంగా ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రాగల 2 గంటల్లో ఇంకా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది, వర్షం కురిసే అవకాశం కనిపిస్తుందని చెప్తున్న నేపథ్యంలో సో జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ట్రాఫిక్ ని నియంత్రించడానికి పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా ఇటు వర్షం కురిసిన అంటే సాధారణంగా వర్షం కురిస్తే ఐటీ క్యారిడార్ పరిధిలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది.
సిటీ అంతా ఒక లెక్క, ఇటు ఐటీ క్యారిడార్ ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 లక్షల మంది ఉద్యోగులు ఏకకాలంలో ఒకేసారి బయటికి రావడంతో ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, దాంతోపాటు ఐకే జంక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఇటు మై హోమ్ భుజా మార్గంలో కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్, సో ఈ దాదాపు ఒక 5-6 పాయింట్స్ అంటూ ఉన్నాయి. సో ఆ పాయింట్స్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐటీ ఉద్యోగులందరూ కూడా విడతల వారీగా రావాలి అంటూ కూడా ఇప్పటికీ ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఐటీ కంపెనీలను కోరినటువంటి పరిస్థితి. ఏకకాలంలో వాళ్ళందరూ వస్తే కానీ విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కాబట్టి వారందరినీ విడతల వారీగా రావాలంటూ కూడా ఇప్పటికే ఇటు సోషల్ మీడియా ద్వారా ఏదైతే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా వారికి మెసేజ్ అలర్ట్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ ట్రాఫిక్ ఒకవేళ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతే కనుక వెంటనే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అయితే మొత్తం అంటే వాస్తవానికి వాటర్ స్టాగ్నేట్ అయితే రోడ్ల మీద వర్షం నిలిచిపోతేనే ఈ ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు ఈ ఐటీ క్యారిడార్ పరిధిలోనే ఒక 70కి పైగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ ఐటీ క్యారిడార్లో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ ఏరియా దగ్గర చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వెంటనే క్లియర్ చేసే విధంగా మోటార్లను అయితే సిద్ధం చేసి పెట్టారు. దాంతోపాటు యంత్రాలతో ఇప్పటికే ఇటు జేసీబీల సాయంతో కూడా పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా సిద్ధం చేసి పెట్టారు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. ఎందుకంటే గడిచిన నెల రోజులుగా చూసుకున్నా కూడా సాయంత్రంలోనే ఈవినింగ్ టైంలోనే విపరీతంగా వర్షం కురుస్తుంది, భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల క్రితం కూడా సిటీలోనే అంటే ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం షేక్పేట్లో నమోదైనటువంటి పరిస్థితి. అంటే షేక్పేట్ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, ఖాజాగూడ కానివ్వండి, మెహదీపట్నం ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా వెహికల్ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని ఇప్పటికే ఇటు ఐఎండీ నుంచి సూచనలు వచ్చాయి. సో ఆ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి బృందాలను సిద్ధం చేసి పెట్టింది. సో రోడ్ల మీద వర్షపు నిలవకుండా ఎక్కడికక్కడ ముందస్తుగా జాగ్రత్త చర్యలు అయితే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసి పెట్టారు. కంట్రోల్ రూమ్లో 04022111 జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో దానికి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావచ్చు అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు నగర వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుమురు మెరుపులతో అయితే వర్షం కురుస్తుంది. రాగల ఇంకా 1 నుంచి 2 గంటల పాటు వర్షం భారీగా కురిసేటటువంటి అవకాశం అయితే